నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో అసలు ఇది కబ్జా కాలేదు, దీంట్లో అవినీతి జరగలేదు అనే అంశం అయితే ఏదీ లేదు. అది గనుల దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి అన్నిట్లలో కూడా అవినీతి అక్రమాలు అయితే జరిగాయి. సో ఇందులో ఏంటంటే వెంకట్ రెడ్డి గారు ఏదైతే గనుల శాఖకు సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో వెంకట్ రెడ్డి ఆయనైతే కేసు అంటే పట్టుకోవడం జరిగింది, విచారణ జరిగింది, రిమాండ్ లో ఉన్నారు. అయితే ఆయనకి ఇప్పుడు జైల్లో రాజభోగాలు. అసలు ఏం జరుగుతుంది జైల్లో? అంటే ఒక అరెస్ట్ అయిన వ్యక్తిని వాళ్ళు అట్లా ఒక రాజులను చూడాల్సిన అవసరం అయి ఉంది. దీన్ని ఇది ఏదైతే చూస్తున్నారో అది చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ మీద ఫైర్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే మసలి గారు. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వెంకట్ రెడ్డి గారు మనకు తెలుసు గనుల శాఖ ఏంటి. అయితే ఇప్పుడు ఇట్లాంటి మనుషులను ఇట్లా అవినీతి అక్రమాలు చేసి వీళ్ళు జైలుకి పంపిస్తే వీళ్ళకి అక్కడ రాజభోగాలు కల్పించడం అనేది అర్థం కావట్లేదు. అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, మొబైల్, ఫుడ్ కూడా ఇట్లాంటివి చేయడం, ఇది సీఎం స్థాయికి అక్కడికి వెళ్ళి వాళ్ళు చివాట్లు పెట్టినా కూడా వీళ్ళు ఇలానే చేస్తుండడం చూస్తుంటే అసలు ఎందుకు పోలీస్ శాఖ అసలు భయపడట్లేదు అంటారు? మా మొదట శ్రీ గారు, మీకు టీవీ ప్రేక్షకులకు తెలుగుదేశం తరపు నమస్కారాలు. ఈరోజు ఏదైతే ప్రకృతి వనరులుగా భావించే ల్యాండు, శాండు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విధ్వంసానికి రచన చేసి భయంకరమైన వేలాది కోట్ల రూపాయలు కొన్ని జేపీ లాంటి సంస్థలకు అప్పచెప్పి ఇసుక, మైన్స్, భూముల విషయంలో, ఎర్రమట్టి విషయంలో ఎక్కడో వేరే కేంద్ర సర్వీసుల్లో ఉన్న వెంకటరెడ్డిని తీసుకొని వచ్చి తన బంధువని, తనకు అనుకూలంగా జీవోలు ఇస్తారని, తను చెప్పిన మాట కాదని అప్పటి ఆ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏరి కోరి చేసుకున్న గనుల శాఖ వెంకటరెడ్డి ఎండిగా. సో ఆయన ఏం చెప్తే అంతే. కొన్నిటికి బిల్లులే ఉండవు, కొన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన ఇసుకు సంబంధించిన ఆన్లైన్ బిల్లులు లేవు, వీళ్ళు బై హ్యాండ్ రాస్తారు. దీనివల్ల ఎంత లోతు ఇసుక లోడేశారు, దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం వస్తుంది, గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నిసార్లు హెచ్చరించింది. ఇది కాకుండా వీళ్ళు దుర్మార్గంగా మైన్స్ అండ్ జువాలజీలో ఫారెస్ట్ ల్యాండ్ లో వెళ్ళి కూడా మైన్స్ చేసేసారు. ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతంలో 5 ఎకరాలు మీకు మైన్స్ ఓన్ ల్యాండ్ ఉంటే, పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే హద్దులు మార్చేసి మరొక గని జనతలకు తయారయ్యి ఈ గనుల వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో 20-30 ఎకరాలు గని కొట్టేసి ఎంత లోతుకి వెళ్ళారో వాళ్ళకే తెలియదు. అంత భయంకరంగా ఈరోజు పర్యావరణాన్ని ధ్వంసం చేశారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు, దీనిపై ఎన్క్వైరీ చేశారు, కేసులు పెట్టారు. ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్న గనుల శాఖ వెంకటరెడ్డి పట్టుకుని రావడం, రిమాండ్లు పెట్టడం, విచారించిన తర్వాత నేను అప్రూవల్గా మారిపోదానని చెప్పడం, కొన్ని నిజాలు బయట చెప్పడం చూసిన తర్వాత ఇంతకైనా దారుణమైన విషయాలు ఆయన బయట పెట్టాడు. ఎలా అంటే, నేను సంతకం మాత్రం పెట్టాను, మిగతా అంతా మంత్రి గారు చేసుకున్నారు, సీఎంఓ నడుపుకున్నారు, నేను బిల్లుల మీద సంతకాలు మాత్రం పెట్టాను, మిగతా డబ్బులన్నీ ఎట్టబోయో నాకు తెలియదు, పెద్దలు చెప్పిన పని నేను చేశానని చెప్పి పౌరులు మారిపోయాడు. సో ఇటువంటి వ్యక్తికి కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీసులు, వాళ్ళకి బుద్ధి ఉందా, రాజ్యాంగం చదువుకున్నారా, ఉద్యోగ పని ప్రమాణాలు గుర్తున్నాయో తెలియదు, కానీ డబ్బులకి కాసులకి అకృతపడి ఫ్రిడ్జ్ అంట, టీవీ అంట, బిర్యానీ పొట్లాలంట, గతంలో బోరుగడ్డ అన్ని కూడా తీసుకొచ్చి ఒక రెస్టారెంట్ లో స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్ లో భోజనం తినిపించారు. వాళ్ళకి నిజంగానే ఇటువంటి పోలీసుల్ని ఉద్యోగాలు తీసేయాలమ్మా. ఇప్పుడు గాడ్ అంటే సొసైటీని సేవ్ చేసేది గాడ్ అండ్ గన్ అంటారు. సో సొసైటీ ప్రొటెక్టర్ గా రక్షించాల్సిన పోలీసులు భక్షకులు అయితే వీళ్ళకి ఉద్యోగాలు ఉండకూడదు. కాబట్టి ఈరోజు విశాల్ గన్ని, అలాగే కాంతిరాన్ టాటా ఇలాంటి వాళ్ళు, ఆంజనేయ ఇలాంటి వాళ్ళు సస్పెండ్ గురి ఎందుకు ఇంటికి వెళ్తున్నారు? ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసే. సో సొసైటీని కాపాడాల్సిన మీరు సొసైటీకి ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి దుర్మార్గులు రక్షించడం కోసం వాళ్ళకి బిర్యానీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు పెడుతుంటే ఇంకో శిక్ష ఏముందో నాకు అర్థం కాదు. ఒక కొత్త పెళ్లి కొడుకులాగా అత్తగారింటికి వచ్చినట్టే కదా. సో ఇటువంటి వ్యవహారం తప్పని తెలుసుకున్న తర్వాత ఎవరో మిత్రులు చెప్పి బాబు గారి దృష్టిలో పడటం, ఆయన వెంటనే సీరియస్ అవటం, ఆ సిఐల్ని విచారించిన తర్వాత సిఐలు సస్పెండ్ చేయటం, ఆ నుంచి మార్చడం, బోరుగడ్డ అనే విషయంలో 4 కానిస్టేబుల్ని ఎస్ఐని తీసేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గుల్ని కార్యనిర్వాహకులు ఉన్న పోలీసులు ప్రొటెక్ట్ చేయాల్సిన రక్షక భటుకులు ఈ విధంగా తప్పుడు మార్గంలో వెళ్తుంటే ప్రభుత్వం క్షమించదమ్మా. ఇట్లాంటి విషయాలపైన చాలా అంశాల్లో తప్పుడు దారిలో పిల్లిని రామకృష్ణ తప్పించిన విషయంలో కానీ, వాళ్ళ తమ్ముడిని తప్పించుకుని తిరగడం విషయంలో కానీ, ఇప్పుడు వర్మ దొరకకూడదనే విషయంలో కానీ చాలా మందికి ఉప్పందిస్తున్నారు పోలీసులు. కొంతమంది డబ్బుల కోసం కాస్త కకృతిపడి. ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం, తొందరలో సంగతి తెలుస్తాం. ఖచ్చితంగా వెంకటరెడ్డి లాంటి సోషల్ ఎలిమెంట్ అంటే అట్లా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళది వస్తుందంటే
రాష్ట్ర సంపదను అంత దుర్మార్గంగా దోషించారు. నేను సంతకాలు పెట్టాను, నాకు తెలియదు, వాళ్ళు చూసుకున్నారు. నేను చదువుకున్నాడు కదా, ఇంటర్నల్ సారీ మన జాతీయ సర్వీస్ లో ఉన్న వ్యక్తి కదా, అటువంటి వ్యక్తిని నాకు కనపడలేదు, తెలియదు, గుర్తులేదు అని చెప్పి మాటలు మాట్లాడితే జనం ఒప్పుకోరమ్మా. ఖచ్చితంగా వెంకటరెడ్డి గారికి ఇంకా డబుల్ అవుతుంది శిక్ష. ఇలాంటి వాడికి రాజభోగాలు జరిపిన పోలీసులను సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగం రిమూవ్ చేయమని చెప్పారు పార్టీ నాయకులు ప్లస్ కేడరు. ఆ దిశగా కూడా చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, లా కమిషన్ అదే న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు. తొందరలో ఇటువంటి వ్యక్తుల పైన ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే ఉద్యోగాలకు ప్రమాదం వచ్చే పరిస్థితిని కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు జైల్లో ఉన్నా లేదా శ్రీకృష్ణ పోలీస్ స్టేషన్ లో ఉన్నా కుర్చీలు వేసి సాచిమర్యాదలు చేస్తే మాత్రం ఆ పోలీసులకి భవిష్యత్తు తిప్పలు తప్పు అనే విషయాన్ని హెచ్చరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి. రెండు, వెంకటరెడ్డి గారు చేసిన నిర్ణయాలు కానీ చేసిన ప్రమాదాలు తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక రాష్ట్రాన్ని విధ్వంసం చేసే కాకుండా పర్యావరణ సమతుల్యం దెబ్బతీసేశాడు. గతంలో వాగులు వంకలు ఉంటేనే మనకు నీళ్ళ సౌకర్యం ఉండేది, పారితే రకరకాల మనకు పంటలు భూములు వచ్చేది. అటువంటి ఇసుకని ప్రకృతి సిద్ధంగా దొరికే సహజ సంపదని ధ్వంసం చేయడంలో దోచుకోవడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిని అంతీజీగా వదిలిపెట్టరమ్మా. ఆయన ఉద్యోగం పోతుంది, తినిందంతా కక్కిస్తారు, డబ్బులు రికవర్ చేస్తారు. దీని వెనకాల ఎవరు చెప్తే సంతకాలు చేశారో వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ నోట్ అవుతాయి, వాళ్ళు అప్రూవల్ గా మారాలి, రాకపోతే కేసులు పెడతారు. ఈ వ్యవహారానికి పూర్తిగా ఎవరైతే సహకరించారో అది అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కట్టగట్టి జైల్లో వేసారు. తొందరలో ఉన్నాయి. ఆ దిశగా ఎంతో జరుగుతా ఉంది. ఎవరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. దీంట్లో ఎవరైనా పోలీసులు ఆలోచనలు పడితే మీ ఉద్యోగాలు పోతాయని డైరెక్ట్ గా హోంశాఖ మినిస్టర్ గారు కానీ అలాగే బాబు గారు హెచ్చరించారు. అది తెలుసుకున్న తర్వాత ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ లో భయంకర కదలికి వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు రాస్తుంది ఎక్కడ జరిగినా కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఇప్పుడు బియ్యం వ్యవహారం జరుగుతోంది, అంటే ప్యాడీ భయంకరంగా ఒప్పుకోవడం జరిగిందని చెప్పి అది కూడా లాగుతున్నారు. ఇవన్నీ కూడా ఇసుకే కాకుండా, మైన్సే కాకుండా, ల్యాండ్ శాండ్ మైనే కాకుండా అనేక అంశాలపైన ఈరోజు క్రైమ్ చేస్తున్న ప్రతి వ్యక్తికి గుండెలు రైలు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ గారిని స్టార్ట్ అయినది కింది స్థాయిలో ఎవరైతే అధికారులు చేశారో వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారు. వాళ్ళు కూడా ఈ రోజు ఎలా తప్పించుకోవాలో అర్థం కాకుండా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి బెయిల్ పిటిషన్లు వేసుకుంటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యింది. మీకు ఇవ్వడానికి ఇచ్చే సమస్య లేదు, బెయిల్ క్యాన్సిల్ చేస్తా ఉంది, సేలిపోతున్నా ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసిన నేరాలు అంత ఘోరంగా ఉన్నాయి. చట్టం ఒప్పుకోవటం లేదు, న్యాయ వ్యవస్థ కూడా ఒప్పుకోవటం లేదు. కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వటం లేదు. అనేక అంశాలపైన వీళ్ళు తర్జనా భర్జన పడుతున్నారు. కాళ్ల వేళ పడ్డానికి బేరాలు చూడడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ చేసిన తప్పు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ సంపదను దోచుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. కాబట్టి ఈ వెంకటరెడ్డి లాంటి గనుల వెంకటరెడ్డి పేరే, ఆయన పేరు గనుల వెంకటరెడ్డి, ఈ తెల్ల ఏనుగుని ఖచ్చితంగా ఈ రాష్ట్రం వదిలించుకోకపోతే, ఈ నేరాల నుంచి బయట పట్టకపోతే ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పులు చేయాలంటే భయం పుట్టుకునే విధంగా, వాళ్ళకి గుండెల్లో రైలు పరుగుతున్న విధంగా శిక్షలు పడబోతున్నాయి. తస్మత్ జాగ్రత్త. వెంకటరెడ్డి సహకారం, వెంకటరెడ్డి లాంటి దుర్మార్గులకి ఎవరికైనా సరే, నాట్ ఓన్లీ వెంకటరెడ్డి, ఎవరికి సహాయం చేసినా కూడా పోలీసులు కావచ్చు, మామూలు వ్యక్తులు కావచ్చు, కఠినమైన దుర్మార్గమైన శిక్షలు పడే రోజులు ఉన్నాయి. ఇది ప్రజా సంపాదనలో జరుగుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు పాల్పడద్దండి. నేరాన్ని చేసేవాళ్ళు కాదు, నేరాన్ని ప్రోద్భవించే కూడా దోషవుతాడు. ఇది గుర్తించి జరగండి అని చెప్పి హెచ్చరిస్తూ, ఇలాంటి తప్పులు చేయడానికి ఉండడం కోసం పోలీసులు ఎవరైతే ఉన్నారో, నిజాయితీ ఉన్నారో వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఈ రోజు జిల్లాకు 3 డిప్యూటీ కలెక్టర్లు వేస్తున్నారు. తొందరలో డిప్యూటీ పోలీస్ వ్యవస్థ కూడా వస్తా ఉంది. ఇవన్నీ మార్చడంలో భాగంగానే ఈ పోలీసులు తప్పులను సర్దిస్తున్నారమ్మా. దీనికి 100% న్యాయం చేసే విధంగా గనుల వెంకటరెడ్డి గారికి శిక్ష అనేది ఆల్మోస్ట్ ఖరారైపోయింది అని కూడా తెలుసు. దీని వెనకాలన్న పెద్ద తలకాయలు ఏవో లాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇలాంటి సహాయ సహకారం అందించే పోలీస్ వ్యవస్థను మాత్రం ప్రక్షాళన చేస్తున్నాం.